మీరంటే ఇష్టం ఉన్న అమ్మాయి మీరు ఎన్ని అవమానాలు చేసినా, మీరు ఎన్ని తప్పులు చేసినా భర్తని నిందించదు. మీ మీద ప్రేమతోటి మీరు ఎన్ని అవమానాలు పరిచినా కూడా మీరే కావాలి, మీతోటే ఉండాలి అని చెప్పేసి ఆ ఆడపిల్ల పదే పదే మీకు మెసేజ్లు చేయటం, కాల్స్ చేయటం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అయితే తన ప్రేమని మీకు చూపిస్తుంది. అదే మీరంటే ఇష్టం లేకుండా కేవలం ఏదో ఉంటున్నాను, చేస్తున్నాను అనే ఆడపిల్ల మీరు ఏ చిన్న తప్పు చేసినా కూడా, మీరు ఏ చిన్న మాట అన్నా కూడా మీ దగ్గర నుండి పంచాయతీలని, కేసులని, పెద్దల్లో నిందించటం, మిమ్మల్ని అవమానించటం, ఇవన్నీ చేసి మీ నుండి దూరం అవ్వడానికి ఆవిడ చేస్తున్న ప్రయత్నాలు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఇష్టపడే ఆడపిల్లకి ఎన్ని రోజులైనా, ఎంత కాలమైనా తోడుండి నిలబడే ప్రయత్నం చేయండి. మీ నుంచి దూరం అవ్వడానికి చిన్న చిన్న కారణాలు అడ్డు పెట్టుకొని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి మీ జీవితం నుండి దూరం అవ్వడానికి చేసే ప్రయత్నాలు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొంతమంది మీ జీవితానికి దూరంగా జరగటానికి చీటికి మాటికి గొడవలు పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోవడం, పుట్టింటిలో కూడా మీ గౌరవాన్ని, ఆడపిల్ల పుట్టింటిలో భర్త గౌరవాన్ని నిట్టలిరువులా కూడా తీసేస్తుంది. అలాంటి ఆడపిల్లని మీరు నమ్మి జీవితాంతం తోడుంటది అనుకుంటే అది మీ పొరపాటే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భర్తకు తోడుండే ఆడపిల్ల మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా, ఎన్ని అవమానాలు పరిచినా కూడా ఆడపిల్ల మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదు. పదే పదే మీరే కావాలి, మీరే నా సర్వస్వం, నా భర్తే నాకు లోకం అనే ఆడపిల్లని మాత్రం ఎప్పుడు వదులుకోవద్దు. ఆ పరమశివుడు సాక్షిగా చెప్తున్నా, ఎప్పుడూ కూడా మగవాడు తన బిడ్డలు బాగుండాలి అని చెప్పేసి కష్టపడి తన చెమటను కూడా ధారపోసి తన బిడ్డల కోసం, తన భార్య భవిష్యత్తు కోసం ఎంత కష్టపడినా కూడా భార్య బంధువుల్లో, తన అత్తామావ ఇళ్లల్లో అవమానపరిచిన ఆడపిల్ల ఎప్పుడు కూడా కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిజాయితీ అనేది ఒక మగవాడిలో ఎప్పుడు ఉన్నప్పుడు వాడు ఎప్పటికైనా సరే ఆ పరమశివుడు దయ వల్ల బాగుంటాడు. ఓం నమః శివాయ.